రిబ్కా తన గర్భంలో కేవలం 2 శిశువులను కాదు 2 ప్రపంచములను మోసింది అని గత వారం మనం చూసాం. వారు 2 జనములు, మానవ చరిత్రను రూపొందించే 2 శక్తులు, క్షణికమైన కోరికల వెంబడి ఒకరు, ఉద్దేశపూరితమైన గమ్యము కొరకు మరొకరు. ఏసావు తన జన్మ హక్కును ఒక గిన్నె వంటకం కొరకు అమ్మినప్పుడు తన నిజ స్వరూపాన్ని బయలుపరుచుకున్నాడు. అతడు నిత్యము జీవించుటకు కాదు, కేవలము ఆ క్షణము కొరకే జీవించేవాడు. మిద్రాష్ మరియు జోహార్ ఇలా బోధిస్తుంది. ఏసావు ఒక బలమైన, శక్తివంతమైన, కరుడుగట్టిన వానిగా ఉన్నప్పటికీ అతనిని సరి అయిన మార్గంలో నడిపిస్తే పవిత్రునిగా రూపొందించవచ్చు అని ఇస్సాకు గ్రహించాడు. ఏసావు తన బలాన్ని దేవునికి సమర్పించుకోగలిగితే అతను పవిత్ర యోధుడు కాగలడని ఇస్సాకు విశ్వసించాడు. అయితే ఇస్సాకు చూడలేని దానిని రిబ్కా చూడగలిగింది. అతడు తన బలాన్ని దేవుని కొరకు కాకుండా తన కోసమే వాడుకోవాలి అనుకున్నాడు. మరియు ఏసావు వ్యక్తిగతంగా తన మనస్సును మార్చుకోవాలని కూడా అనుకోవటం లేదు. యాకోబు బలహీనంగా ఉన్నప్పటికీ తాను నీతిమంతునిగా నిర్ణయించుకున్నాడు. యాకోబు మాత్రమే దీవెనను ఎందుకు పొందవలసి వచ్చింది? చెర, బాధ, కన్నీళ్లు, బహిష్కరణ, అపాయం, వీటన్నిటి మధ్య విశ్వాసాన్ని కోల్పోకుండా తీసుకుని వెళ్ళగలిగే వాని చేతులకు మాత్రమే అబ్రహాము నుండి వస్తున్న ఆ దీవెన చెందగలదు. అతనే యాకోబు. అతడు కేవలం ఎన్నిక చేయబడిన వాడు మాత్రం కాదు, భవిష్యత్తు లక్ష్యాన్ని నిర్వర్తించడానికి పరలోకం యొక్క నమ్మకాన్ని పొందగలిగాడు. యాకోబు ఏసావు వస్త్రాలను ధరించి ఇస్సాకు గుడారంలోకి ప్రవేశించినప్పుడు ఇస్సాకు ఒక అసాధారణమైన అనుభూతిని చెందాడు. వినిపిస్తున్న స్వరం మాత్రం యాకోబు స్వరమే, కానీ నేను తాకుతున్న చేతులు అవి ఏసావు చేతులు. పరలోకం 2 శక్తులను ఏకం చేసిన క్షణమది అని జోహార్ చెబుతుంది. యాకోబు యొక్క విశ్వాసపు స్వరం మరియు ఏసావు యొక్క బలమైన చేతులు ఈ రెండింటిని విలీనం చేసిన క్షణమది. ఆధ్యాత్మిక జ్ఞానము మరియు శారీరక శక్తి ఈ రెండింటి కలయికగా యాకోబు అయ్యాడు. అది మోసం కాదు, అది విధింపబడిన భవితవ్యం. ఏమి జరిగిందో ఏసావు తెలుసుకున్నప్పుడు తండ్రి తను దీవిస్తానని అనుకున్న ఆ దీవెన కోల్పోయినందుకు అతడు ఏడ్చాడు. అతని కన్నీళ్లు పరమునకు వెళ్ళలేదు గాని నేలపై పడి మరక చేసింది. ఎందుకంటే అతని కన్నీళ్లు బాధతో కూడిన కన్నీళ్లే గాని పశ్చాత్తాపం వలన కలిగినది కాదు. ఒరే యాకోబు, ఎంత పని చేశావురా! నా ఆశీర్వాదమనే దొంగలిస్తావురా! నా తల్లి నిన్నే ప్రేమించింది, నా తండ్రి కూడా నిన్నే ఎన్నుకున్నాడు. ఒరే, నువ్వు వాళ్ళకి గొప్పగా కనిపించుకోవచ్చు, కానీ నాకైతే నువ్వు ఒక పెద్ద మోసగాడివిరా. ఇక నేను వదలనురా, నీ అంతు చూస్తానురా, చంపేస్తారా నా అని ఏసావు ప్రమాణం చేసుకున్నాడు. మరియు రిబ్కా కన్నీళ్లను అణుచుకుంటూ యాకోబుతో, యాకోబు, యాకోబు, వాడు చంపేస్తాడు, మీ అన్నను చంపేస్తాడురా. ఇక్కడి నుండి నువ్వు వెళ్ళిపోవాలి. నా మాట విను, దయచేసి నా మాట విను. నువ్వు పారిపో. హారాల్లో ఉన్న నా సహోదరుడగో లాబానుకు నువ్వు పారిపో, త్వరగా పారిపో. వాడు కోపం చల్లారేంత వరకు నువ్వు అక్కడే ఉండు. నేను మరలని కబురు పెడతాను.
అంతవరకు అక్కడే ఉండు. ఒక్కరోజే మీ ఇద్దరిని నేను పోగొట్టుకోలేను. ఈ భయంకరమైన యుద్ధాన్ని నేను చూడలేనురా, నేను చూడలేను. యాకోబు, నువ్వు త్వరపడి వెళ్ళిపో. నా మాట విను, వెళ్ళిపో. అప్పుడు యాకోబు తన ఇంటిని, తన తల్లిదండ్రులను సమస్తమును విడిచిపెట్టి వెళ్ళాడు. తాను ఒక్కడే, ఒంటరివాడే, నిశ్శబ్దంగా, దారి తెలియక, రక్షణ లేక, తనను చంపాలి అని చూస్తున్న తన అన్న నుండి పారిపోతున్నాడు. అయితే ఇంకేదో జరుగుతుంది ఇక్కడ. ఇది ఆధ్యాత్మిక బహిష్కరణకు ప్రారంభం. ప్రతి విశ్వాసి ఏదో ఒక రోజు నడవాల్సిన మార్గంలో నడవడానికి యాకోబు ఎన్నిక చేయబడ్డాడు. భయం, అనిశ్చిత, గమ్యం లేక అటు ఇటు తిరగడం అనేవి అలుముకున్నప్పటికీ దేవుని యందు విశ్వాసమును కోల్పోని ఒక మార్గం అది. అలా కొన్ని దినముల ప్రయాణం తరువాత ఒకరోజు రాత్రి అయ్యింది. అతని దగ్గర ఏమీ లేవు. ఇల్లు లేదు, రక్షణ లేదు, నిశ్చయత లేదు. యాకోబు తల క్రింద ఒక రాయి మాత్రమే ఉంచుకొని నేలపై పడుకున్నాడు. కానీ కొన్నిసార్లు ఒక వ్యక్తికి తన దగ్గర ఏమీ లేనప్పుడు దేవుడు వారికి సర్వస్వం అవుతాడు. యాకోబు ఆ రాత్రి ఒక కల కన్నాడు. ఆకాశమునంటే నిచ్చెనను యాకోబు చూశాడు. దేవదూతలు పైకి ఎక్కుచూ క్రిందకి దిగుచూ ఉన్నారు. పైకి వెళ్తున్న దేవదూతలు ఇశ్రాయేలులో యాకోబును రక్షించిన వారని, దిగుతున్న దేవదూతలు బహిష్కరణలో ఉన్నప్పుడు అతన్ని రక్షించుటకు నియమింపబడిన వారని జోహార్ తెలియజేస్తుంది. అప్పుడు పరలోకం, యాకోబు, భయపడకు, నీవు ఒంటరివాడవు కాదు. నీ కన్నీళ్లను ఎవ్వరూ చూడకపోవచ్చు. నేను చూస్తున్నాను యాకోబు, నిన్ను విడువను, నీతోనే ఉన్నాను యాకోబు. యాకోబు చల్లని నేలపై పడుకున్నాడు. గుడారం లేదు, ఇల్లు లేదు, తల్లి లేదు, ఎవ్వరూ లేరు. అతని తల క్రింద ఒక రాయి మరియు లెక్కలేనని ప్రశ్నలు మాత్రమే మిగిలాయి. అతడు దీవెనను పొందుకున్నప్పటికీ అతను ఎంతో వెలితిని అనుభవిస్తున్నాడు. అతనితో దేవుని వాగ్దానం ఉన్నప్పటికీ అతను చాలా ఒంటరితనాన్ని అనుభవిస్తున్నాడు. మీరు కూడా ఇలాంటి అనుభూతిని చెంది ఉంటారు. మీ ఎడల దేవునికి ఒక ప్రణాళిక ఉంది అని మీకు తెలిసినప్పటికీ బాధ, గందరగోళ స్థితి, ఒంటరితనము ఒకవేళ మీలో ఉండి ఉండవచ్చు. అయితే ఆ రాత్రి పరలోకం యాకోబునకు ఒక రహస్యాన్ని తెలిపింది. భయము, దుఃఖము, బహిష్కరణ, ఒంటరితనమునందు నడిచే ప్రతి ఒక్కరూ తెలుసుకోవలసిన రహస్యమది. ఆ రోజు దేవుడు యాకోబును ఆ చీకటి నుండి బయటకు తీసుకొని రాలేదు. తన తల క్రింద పెట్టుకున్న రాతిని మెత్తని దిండుగా మార్చలేదు. మంటి నేలను మెత్తని పరుపుగా మార్చలేదు. ఆ గందరగోళ స్థితిని ఆయన తీసివేయలేదు. కానీ దేవుడు నీతోనే ఉన్నాను యాకోబు అని మాత్రం చెప్పారు. అప్పుడు యాకోబునకు అర్థమయ్యింది, దేవుడు కేవలం అద్భుతముల యందు, విజయముల యందు, సమాధానముల యందు మాత్రమే కాదు, నిరీక్షణలో, ఒంటరి సమయములలో, కన్నీరు కార్చే సమయములలో కూడా ఉన్నారు అని. ఎవ్వరూ లేనప్పుడు మరియు ఎవ్వరూ చూడలేనప్పుడు కూడా ఆయన నిన్ను చూస్తారు అని యాకోబునకు అర్థమయ్యింది. యాకోబు దేశ దిమ్మరి వలె పడుకున్నాడు. అయితే ఒక గొప్ప విశ్వాసిగా మేలుకొన్నాడు. నిశ్చయంగా దేవుడు ఈ స్థలంలో ఉన్నాడు. కానీ నాకు
తెలియలేదు. నేను ఒంటరివాడిని అనుకున్నాను. కానీ ఆయన నాతోనే ఉన్నాడు, ఇక్కడే, ఈ స్థలములోనే అని ఆయన చెప్పాడు. కాబట్టి ఓ నా సహోదరుడా, ఓ నా సహోదరి, ఒకవేళ బాధాకరమైన ఇబ్బందికరమైన సమయాన్ని నీవు ఎదుర్కొంటున్నావా? అందరికీ కావలసిన వసతులు ఉన్నాయి, ఇల్లులు ఉన్నాయి, ప్రణాళికలు ఉన్నాయి, దీవెనలు ఉన్నాయి. అయితే నీవు మాత్రం చీకటిలో రాతి తలగడను కలిగి ఉన్నాను అనే భావనతో ఉన్నావా? నీవు జాగ్రత్తగా వినుము. నీవు విడవబడలేదు. నీవు ఒక ప్రత్యేకమైన ప్రయాణం కొరకు ఎన్నికించబడ్డావు. నీకంటూ ఏమీ లేనప్పుడు, ఎవ్వరూ లేనప్పుడు దేవుడే నీకు నివాస స్థలముగా ఉంటాడు. యాకోబునకు తలగడగా ఉన్న రాయి అతడు ఉదయము లేచి దానిని అభిషేకించినట్లుగా తలగడగా ఉన్న రాయి ఒక బలిపీఠముగా నీ జీవితంలో మారే అవకాశం ఉంది. నీ అంధకారపు రాత్రి పరలోకమును అంటే ఒక నిచ్చెనగా మారే అవకాశం ఉంది అని నీవు తెలుసుకో. షలోం.